తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లి ఓ ప్రేరణ సమాజాన్ని కదిలించడానికి. తెలంగాణ కాకతీయ తోరణం, చార్మినార్ తెలంగాణ ఉద్యమంలో వాడుకున్న ప్రతీకలు వీటిని ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే ఒక తెలంగాణ ప్రతీకలకు చిహ్నానికి ఉన్న ప్రధాన సమస్య, లోగోకున్న సమస్య ఏంటంటే అందులో ఇక్కడి జనజీవన విధానం అనేది ప్రతిబింబించట్లేదు. రెండు చారిత్రక కట్టడాలను ఒక దగ్గర పెట్టిండ్రు, దాని నుంచి కూడా ఒక సందేశం ఇవ్వగలిగే పరిస్థితి లేదు. రెండింటిని ఒక దగ్గర పెట్టి దాన్ని సంపూర్ణంగా ఒక తెలంగాణ ఒక లోగోగా ప్రకటించటం అది అందరికీ కూడా కొంత ఇబ్బంది కలిగించింది. నంబర్ 1, ఇట్లాంటివి నిర్ణయాలు చేసేటప్పుడు కొంత దీర్ఘకాలికంగా ఉండేవి కాబట్టి అందరినీ సంప్రదించి నిర్ణయాలు చేయవలసి ఉండే. అట్లాంటి నిర్ణయాలు జరగలేదు. అది మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే వాళ్ళందరినీ అట్లా అట్లా ఇది ఒక సమస్య అయితే, రెండవది మనకు వస్తున్న ఇబ్బంది ఎక్కడ ఉన్నదంటే ఇప్పుడు ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మనం కూడా ఒక స్పష్టత అనేది అప్పటికి ఇంకా ప్రజల్లో కూడా ఇంకొక స్పష్టత అనేది రాలేదు. అందువల్ల జరగవలసింది ఏంటంటే అసలు మనం ఇంకా ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించిన ఈ పోరాటం అనేది కొంత బలహీనంగానే ఉండేది. ప్రజలు వచ్చేవాళ్ళు, మీటింగ్ పెడితే వినేవాళ్ళు, కానీ నమ్మకంతో ఈ ఉద్యమం వెంట ఉండాలనేటువంటి పట్టుదల లేదు. అప్పటికి ఇంకా మహిళలు కానీ ఇంకా కొన్ని వర్గాలు ప్రధానంగా ఆంధ్ర పాలకుల యొక్క ఆధిపత్యంలోనే మిగిలిపోయినాయి. వాళ్ళ ఆధిపత్యంలో మిగిలిపోయిన వర్గాలను విముక్తి చెందిన తర్వాత కానీ ప్రత్యేక రాష్ట్రం సాధ్యపడలేదు. అది 2009 తర్వాతనే ఆ రకంగా విస్తృతపడి ఒక ఉద్యమం కూడా విస్తృత జనబాహుల్యానికి సంబంధించిన ఉద్యమంగా మారింది. అందుకని మొట్టమొదట ప్రజలకేం పెద్దగా నమ్మకం లేదు. రాను మెల్లమెల్లగా హాజరయ్యేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆ పెరుగుతూ ఉన్నటువంటి తరుణంలోనే మెల్లగా ఈ ఉద్యమం బలపడి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం అనేది ఇంకా బలాన్ని పుంజుకొని అది విజయవంతంగా ముగిసింది. అది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది విజయవంతంగా ముగిసింది. అట్లా ఒక బలం పెరిగింది. మెల్లగా ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆంధ్ర పాలకుల పెత్తనంలో ఉన్నటువంటి వర్గాలు ఒకటొకటిగా తెగిపోతూ బంధనాలు తెంచుకుంటూ బయటికి రావటం మొదలైంది. ఈ మార్పులన్నీ జరగటంతో చివరికి ఈ రాష్ట్ర విముక్తి కూడా సాధ్యమైంది. ఇవి తెలంగాణ సమాజము ఇష్టపడి మీరంటే మార్పులు చేర్పులు కొన్ని చేయవచ్చునేమో, కానీ మొత్తానికి తీసేస్తామో సమంజసమేనా? ఇప్పుడు తెలంగాణ మీరు అనేది ఏంటంటే ప్రజలు ప్రతిబింబించట్లేదు, మన ప్రతీకల్లో ప్రజలు ప్రతిబింబించట్లేదు. ప్రజలు ప్రతిబింబించకపోయేసరికి అది చాలా ఒక చిహ్నంకు ఉండవలసిన ప్రాథమిక లక్ష్యం. ప్రజలకు ఉత్సాహాన్ని ఇవ్వాలి, వాళ్ళ యొక్క జీవన విధానం ప్రతిబింబించాలి, వాళ్ళ చైతన్య స్థాయిని వ్యక్తీకరించాలి. అది ఒక చిహ్నానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. కానీ అట్లాంటి పని ఇది కూడా చిహ్నం చేయలేకపోయింది. ఆ చిహ్నం అనేది నేను అన్నట్టు మెల్లమెల్లగా ఆంధ్ర పాలకుల విస్తరణ నుంచి మనం ఆధిపత్యం నుంచి బయటపడేటువంటి క్రమంలోనే మెల్లమెల్లగా మనం మన అస్తిత్వాన్ని గుర్తించేటువంటి క్రమంలోనే మెల్లమెల్లగా మన వ్యక్తీకరణను కొత్త వ్యక్తీకరణ పొందటానికి మనం ప్రయత్నం చేసినాం. ఆ వ్యక్తీకరణ సమగ్ర రూపం తీసుకోలేదు. అది సరి అయినటువంటి లోగోగా తయారు కాలేదు. తెలంగాణ వాస్తవికతను ప్రతిబింబించేటువంటి లోగోగా, చిహ్నంగా అది మారలేదు. కారణం ఏంటంటే ప్రజలను మనం విస్తృతంగా భాగస్వాములను చేయలేదు. ఆ సంప్రదింపులు అనేవి లేవు. ఆ సంప్రదింపులు లేకపోవటం చేత ఏమైందంటే ఈ పరిమితులతోనే ఆ లోగో తయారైంది. ఆ రోజు కూడా విమర్శలు వచ్చినాయి, ఈ లోగో బాగాలేదు, మీరు చార్మినారు ఇట్లా అనేక సింబల్స్ని తెచ్చి ఒక దగ్గర పోగేసినట్టుంది తప్ప తెలంగాణ వాస్తవికతను మాత్రం ఇది ప్రతిబింబించట్లేదనే విమర్శ ఆ రోజు కూడా వచ్చింది. అది ఈ విమర్శను అర్థం చేసుకొని ప్రభుత్వం సరిచేయటానికి కనుక పూనుకొని ఉంటే, ఆ ప్రయత్నం కనుక ప్రభుత్వం చేసి ఉంటే అందరినీ కలిపి చర్చించి దాన్ని సరిగ్గా ఇవాళ చిహ్నం మార్చవలసినటువంటి అవసరం రాకపోతుండే. అప్పుడు జరిగినటువంటి లోపము ఇవాళ ఒక చర్చకు మళ్ళీ తెరలేసింది. వాళ్ళ అధికారంలో ఉన్నంత వరకు మనం ఏం చెప్పినా వినరు అనే అభిప్రాయంతో ప్రజలు ఊరుకున్నారు. కానీ అధికారం వాళ్ళు దిగిపోయిన తర్వాత ఒక చర్చ మళ్ళీ మొదలైంది. నిజంగానే ఈ లోపం ఉన్న దీన్ని ఎందుకు సరి చేసుకోకూడదనే అభిప్రాయం ఒకటి మెల్లమెల్లగా బయటకు వచ్చింది.
ఈ అభిప్రాయం వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఉన్నాం. అంటే మొత్తానికి మార్చి కొత్త తేవడం, దాన్ని మార్పులు చేర్పులు చేయడం ఆలోచన. దాన్ని మార్పులు చేర్పులు అయితే చెయ్యాలి. ఎట్లా చేస్తారనేది మనకు తెలియదు. అది కొంత కళాకారులు, ఇక్కడ చరిత్ర తెలిసిన, ఇక్కడ పోరాటాల్లో భాగమైన కళాకారులు మాత్రమే డిజైన్ చేయగలుగుతారు. అటువంటి వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వాలి.